ఇయర్ కాదు 2 ఇయర్స్ కట్టినా మా రేపు నన్ను ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి లేపు. ఎందుకే? ఈసారి స్ట్రిక్ట్ గా జిమ్ కి వెళ్ళాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయినా. సో 5 o'clock కి షార్ప్ గా లేపు నన్ను. నువ్వు జిమ్ కి లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే జిమ్ పోతా అని వెళ్ళి నాకు చెప్పకుండా నీ ముఖానికి రోజు పోయేదానిలాగా 1 year ఫీజు కట్టేసి వచ్చావు. అంతటితో ఆగావా? జిమ్ స్టార్ట్ అవ్వలేదు. ప్రోటీన్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, ఆ బొంద ఈ మాట ఆ మాట, ఆ వాటర్ బట్టలు ఈ బట్టలని ఇంత కుప్ప పెచ్చావు. ఇంతకీ జిమ్కి వెళ్ళావా? వెళ్ళింది లేదు, పాడలేదు. నీకేమొచ్చింది? ఏం రాలేదు. ఆ జిమ్ కూడా బాగుపడ్డాడు నీ ఫీజుతో. మళ్ళీ జిమ్ అంట. ఈసారి ఎంత తగలబెట్టావు? ఈసారి అలా కాదుమా, అసలు ఆఫర్ ఉందని 1 year కాదు 2 years కట్టినా. కానీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. నేను లాస్ట్ ఇయర్ లాగా చెయ్యను, పర్ఫెక్ట్ గా చేస్తా. రోజు 5 o'clock కి లేపు, షార్ప్ గా వెళ్తా. 2 years లో చూడు మొత్తం చేంజ్ అయిపోతా. నీ ముఖం లే, చూస్తా ఏమాత్రం వెళ్తావో. సరే ఎన్నింటికి లేపాలి రేపు? 5 o'clock. సరే చూస్తా. వచ్చింది. జిమ్ కి వాటర్ బాటిల్ పెట్టినామా, ఆ కొరియర్ బాయ్ వచ్చాడు. వాటర్ బాటిల్ మళ్ళీ మొదలు పెట్టావా? పోవడమేమో గానీ ఈ కొండాలు ఎక్కువైపోతాయి. తల్లి మహా తల్లి. ఎందుకమ్మా అట్లా అంటావు? డైలీ తీసుకెళ్ళాలి కదా. బాగుంది బాటిల్. మళ్ళీ ఎవరే? స్కిప్పింగ్ రోప్ పెట్టానమ్మా. ఆల్రెడీ ఇంట్లో తగలబడిందిగా. ఇంట్లో ఉండేది అంతా పెకిలిపోయిందమ్మా, అందుకే కొత్తది పెట్టిన. జిమ్కి వెళ్లే ముందు ఒకసారి స్కిప్పింగ్ చేసి వెళ్ళారనుకో, వార్మప్ లాగా ఉంటది, బాగుంటది. అమ్మో మొదలు పెట్టింది డ్రామా మళ్ళీ. ఈసారి ఏమొచ్చింది? ఈసారి డంబెల్స్ అమ్మా. డంబెల్స్ ఎందుకు? జిమ్ లో తగలబడతాయిగా. అంటే అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంట్లో చేస్తా. అక్కడ ఓన్లీ 1 hour కదా అమ్మా. అమ్మో ఏం అక్కడికి వెళ్ళడమే ఎక్కువ అంటే ఇంక ఇంట్లో కూడా చేస్తుందంట. చూస్తా. ఎందుకు మా ఇలా చేస్తావు? కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండాలి మా ఇంట్లో వాళ్ళది. అప్పుడే మంచిగా వెళ్ళడానికి మంచిగా ఎనర్జీ వస్తుంది. లాస్ట్ టైం కూడా ఇలానే చేసావు. నువ్వు వెళ్ళవు అంటే నాకు 3 దొబ్బింది, నేను వెళ్ళలేదు. ఈసారైనా కొంచెం ఎంకరేజ్ చేయి. నన్ను మార్నింగ్ 5 o'clock లేపితే నేను వెళ్ళి మంచిగా ఆ ఫిట్నెస్ కి వెళ్తా. సరే చూస్తా. రేపు పొద్దున్న లేపుతా. లేకపోతే అప్పుడు ఉంటది నీకు. సరే చెప్తా. లేవే 5 అయింది. లేమా 5కి లేపమన్నావు కదమ్మా. లే, జిమ్ టైం అవుతుంది. 5 minutes లో. సరే నేను 5 minutes ఏమమ్మా. 1 hour later. యువరామయ్య పిల్లి ఇంకా నిద్రపోతుంది. లేవే 6 అయింది. లేదమ్మా 6 అయింది. జిమ్కి వెళ్ళాలి. ఏంటి మా డిస్టర్బ్ చేయకపోవడం? కొంచెం 6 అవుతుంది. 5కి వెళ్ళాల్సింది దానివి. నా పని కాదు ఇది. లేకపోతే వెళ్ళి నేను వంటన చేసుకోవాలి. 1 hour later. ఓ దేవుడు, పిల్లి ఇంకా పడుకుని ఉంది. నా ఇంట్లో పని అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, వంట కూడా అయిపోయింది. అయ్యో రామ, ఇంత డైలాగులు కొట్టింది నిన్న. చెప్తా లేమ్మా జిమ్కి వెళ్ళాలి. ఏంటి మా పడుకోని? వాడికి ఏమో 2 సంవత్సరాలు 20,000 తగలబెట్టింది. వాటర్ బాటిల్ అంట, ప్రోటీన్ షేక్ అంట, డంబెల్స్ అంట, నా బొందంట అన్ని కొనింది. పిల్లలు ఎగబెట్టలేదు. లేదవే ఏంటి మా డిస్టర్బ్ చేస్తావు? లే జిమ్కి వెళ్ళాలి. లేస్తారులే. సరిపోయింది. ఈసారి కూడా దీని డబ్బులతో జిమ్ కూడా బాగుపడ్డట్టు. ఇది జిమ్కి పోయినట్టే. 1 hour later. ఏంటి 9 అయిందా? మా ఏంటి మా జిమ్కి వెళ్ళాలి, పొద్దున్న లేపమని చెప్పాను కదా. ఏంటి మా పొద్దున్న లేపమంటే లేపలేదు? ఫస్ట్ డేనే మొత్తం నన్ను డిసప్పాయింట్ చేసినావు. చెప్తూనే ఉన్నా ఎంకరేజ్మెంట్ కావాలి అని. ఇంకా నేను పోను. నేను ఈ మంత్ మొత్తం పోను. అట్లా ఫస్ట్ డే పోకపోతే మంచి అనిపించదు. నెక్స్ట్ మంత్ నుండి పోతా. నెక్స్ట్ మంత్ లేపు ఖచ్చితంగా.